స్వామివారికి ప్రత్యేక పూజలైతే నిర్వహిస్తున్నారు. అయితే వేములవాడ పుణ్యక్షేత్రం దక్షిణ కాశీగా పేరుగాంచిన పుణ్యక్షేత్రం కావడంతో ఇప్పటివరకే 3 రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధికంగా తరలి వస్తున్నారు. ఈ ఉదయం నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపు 50,000 పైచిలకు భక్తులైతే స్వామివారిని దర్శించుకొని వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకా క్రౌడ్ అయితే అదే విధంగా ఉంది. స్వామివారిని దర్శించుకోవడానికి దాదాపు 3 నుంచి 4 గంటల సమయం అయితే పడుతుంది. ఇప్పటివరకే వేములవాడ శ్రీ రాయరాజేశ్వర స్వామి ఆలయానికి ప్రభుత్వం తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాలను సమర్పించడం జరిగింది. అదే విధంగా విప్ ఆది శ్రీనివాసు, పొన్నం ప్రభాకర్, అదే విధంగా కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. అలాగే ఇటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇంతకు ముందే వేములవాడ రాయరాజేశ్వర స్వామిని దర్శించుకొని మొక్కులు కూడా తీర్చుకోవడం జరిగింది. అయితే విఐపి తాకిడి అధికంగా ఉండడంతో ఇక్కడ భద్రతను మాత్రం అక్కడ ఉన్న ఎస్పీతో పాటు కొంతమంది పోలీసులను కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. భారీ బందోబస్తు మధ్య మాత్రం స్వామివారి దర్శనాలు అయితే జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి శైవ క్షేత్రాలు ఇటు వేములవాడ రాజరాజేశ్వర స్వామితో పాటు అదేవిధంగా పెంబట్ల కోనాపురం అక్కడ కూడా అక్కడ కూడా శివాలయం ఉంటుంది కాబట్టి అక్కడ కూడా చాలా పురాతనమైన శివాలయం. అక్కడ కూడా ఉదయం వేళ నుంచి వెళ్ళే చాలా వరకు భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. అక్కడ కూడా 3 రోజుల జాతర జరుగుతుంది కాబట్టి ఆ చుట్టుపక్కల ఉన్న విలేజ్ ప్రజలైతే ఉదయం నుంచి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటారు. అక్కడ రథ యాత్ర కూడా ఉంటుంది కాబట్టి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. కరీంనగర్కు సంబంధించి పాత శివాలయం అయితే ఉంటుంది. ఆ పాత శివాలయం గత కొన్ని ఏళ్ల కిందట అంటే 100 ఏళ్ల కిందట శివాలయం కావడంతో అక్కడ కూడా స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు భారీ తిరుగుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. అదేవిధంగా కొంతమంది మంత్రులు ఇప్పటి వరకే ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్న ఆలయాలను సందర్శిస్తూ అదేవిధంగా వాళ్ళ మొక్కులను అయితే తీర్చుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా కొన్ని ఆలయాలను తిరుగుతున్నారు. అక్కడ తమ మొక్కులను అయితే సమర్పించుకొని తిరుగు ప్రయాణమవుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ప్రధానంగా చూసుకుంటే వేములవాడకు సంబంధించి రాజరాజేశ్వర స్వామి ఆలయం దక్షిణ కాశీగా పేరుగాంచిన ఆలయం కాబట్టి సాయంత్రం సమయంలో అంటే 6 గంటల సమయంలో ఒక చోట ఏర్పాటు చేసి ఆ లింగోద్భవం సమయం అంటే రాత్రి 12 గంటల సమయం వరకు అయితే లింగోద్భవం ఉంటుంది కాబట్టి దాని ముందరనే ఈ 365 లింగాలను ఏర్పాటు చేసి ఆ 365 రోజుల ఏ విధంగా పూజలు జరుగుతాయో ఆ పూజలను అర్చనలో ఈ అర్చకులు అయితే మొత్తం పూజలు చేస్తూ ఉంటారు. అయితే సాయంత్రం సమయంలో ఆ పూజలు అయితే ప్రారంభమవుతాయి. పూజలు ప్రారంభమైన అనంతరం కూడా అది 9 గంటల వరకు ఆ పూజలు అదే విధంగా కొనసాగుతాయి.